80స్లో పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా జస్ట్ మ్యూజిక్తో డైరెక్షన్తో హిట్ అయిన మూవీస్ ఉన్నాయా సార్? ఉందండి. బేసిక్గా 70s 80s ఆ ప్రాంతాన తెలుగు ఇండస్ట్రీ అంతా స్టార్డమ్ తోటి నడిచేది. ఎస్. కొన్ని చిన్న సినిమాలు సక్సెస్ అయ్యాయి. తమిళ్లో ముఖ్యంగా బాలచందర్, భాగ్యరాజ, భారతీరాజ ఇలాంటి వాళ్ళు సినిమాని అవుట్డోర్ తీసుకెళ్లారు. బాలు మహేంద్ర కూడా అందులో ఒకరు. బాలు మహేంద్ర తెలుగులో ఎలా తీసిన సినిమానే నిరీక్షణ 1986లో వచ్చింది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయింది. సో బాలు మహేంద్ర బేసికల్లీ ఒక శ్రీలంకన్. ఆయన చిన్నప్పుడు ఎప్పుడో ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ పాయ్ అనే పెద్ద హాలీవుడ్ సినిమా చూసి నేను ఎట్లయినా సినిమాటోగ్రఫర్ కావాలనుకున్నాడు. అలా చెన్నై వచ్చి అయ్యారు. చాలా సినిమాటోగ్రఫర్గా చాలా పేరుంది ఆయన. చాలామందికి తెలియంది మన శంకరాభరణం కూడా సినిమాటోగ్రఫర్ ఇతనే. అండ్ డైరెక్షన్లో కూడా వచ్చారు ఆయన. ఆయన దీనికంటే ముందు తీసిన ముండ్రం పిరాయ్, అదే వసంత కోకిల, సూపర్ డూపర్ హిట్ అయింది. ఓకే. నిరీక్షణ స్పెషాలిటీ ఏంటంటే ఇద్దరు స్టార్స్ భానుచందర్ అండ్ అర్చన. వాళ్ళు ఇలాంటి సినిమాలు చేయలేదు. భానుచందర్ ఒక యాక్షన్ హీరో, చిన్న హీరో. అర్చన తెలుగు అమ్మాయి అయినా 5-6 సినిమాలు వేరే లాంగ్వేజ్లో చేసింది. ఆమె కూడా ఇది ఫస్ట్ పిక్చర్ అన్నమాట. ఈ స్టార్ క్యాస్ట్ తోటి మ్యూజిక్ అండ్ స్ట్రాంగ్ స్టోరీ అండ్ కథనం తోటి బాగా తీశారన్నమాట. ఇది ఇళయరాజా సినిమా కూడా ఒక్క ఆకాశం ఏనాటిదో అనే పాటతోటి అందరినీ కుదిపేశాడు. ఏంటి సార్ స్టోరీ ఏంటి సార్? భానుచందర్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు. ఒక ట్రైబల్ అమ్మాయితోటి ప్రేమలో పడతాడనమాట. అంతా సాఫీగా సాగుతుందన్న టైంలో ఆయన అనుకోకుండా ఒక పోలీస్ అతన్ని మర్డర్ చేస్తాడనమాట. సో జైలు పాలవుతాడు. సో ఈయనను బయటికి ఎట్లా తీసుకురాగలుగుతుంది, ట్రైబల్, ఆమె చదువు రాదు, ఆ ఘర్షణ ఏంటి అనేది. మీరు స్టోరీ చెప్తుంటే నాకు సప్తసాగరాలు దాటి గుర్తొస్తుంది. చాలా సిమిలర్గా ఉంటుంది. సప్తసాగరాలు దాటి, రోజా, మొన్నే వచ్చిన తండేల్, ఇవన్నీ కూడా ఓ హీరో హీరోయిన్ సెపరేట్ అయితే పరిస్థితుల కారణంగా హీరోయిన్ స్ట్రగుల్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ నిరీక్షణ అదేంటనేది పిక్చర్ అనమాట. పోతే ఇంతకుముందు అన్నట్టుగా సాంగ్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేశాయి. ఇళయరాజా అంటే ఆ 80స్లో అయితే తమిళనాడులో ఆయన పోస్టర్ హీరో పోస్టర్ కంటే పెద్దగా ఉండేది. తెలుగులో అప్పటికే చాలా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఈ సినిమా పాట అయితే ఒకటి ఇప్పటికి కూడా అందరు హమ్ చేస్తూ ఉంటారు. ఆకాశం ఏనాటిదో. ఎస్. అండ్ అలాగే యమునా తీరే ఆ పాట బాగుంటుంది. దెన్ చుక్కల్లే తోచావే. ఈ సాంగ్స్ అన్నీ కూడా మనం థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఏళ్ల తరబడి కూడా ఈరోజు కూడా మనకు గుర్తున్నాయి. సినిమాకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ టీఓపీ, అర్చనాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. వండర్ఫుల్ ఫిల్మ్. ఈరోజు కూడా చూడొచ్చు మనం.